నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నంలో శ్రీ ప్రగతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒక రికార్డు సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఎన్టీఏ వారు రిలీజ్ చేసినటువంటి జేఈ మెయిన్స్ ఫలితాలలో మన శ్రీ ప్రగతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థులు ఒక మంచి విజయాన్ని సాధించారు. ఆ విజయంలో భాగంగా మా విద్యార్థులము కె శివకుమార్ అనే విద్యార్థి 94.33%తోనూ, సంప్రీత్ అనే విద్యార్థి 88.74%తోనూ, అదేవిధంగా ఎంవిఎస్ఎస్ యశ్వంత్ 85.27%తోనూ, బి సాయి లక్ష్మి దీప్తి 80.02%తోనూ మంచి పర్సంటేజ్ సాధించి దీని ద్వారా మంచి ర్యాంకులు సాధించి ఈరోజు శ్రీ ప్రగతి ఐఐటి అండ్ నీట్ అకాడమీకి మంచి ఫలితాలు తీసుకొచ్చారని చెప్పేసి మేము చాలా గర్విస్తున్నాము. ఈరోజు ఈ మంచి ఫలితాలు సాధించడానికి కారణం ఏంటి అంటే, ఈ కళాశాలను 2016లో స్థాపించి మొదట ఐబీ ఎగ్జామ్స్లో నర్సీపట్నం స్థాయిలోను, తర్వాత జిల్లా స్థాయిలోను, తర్వాత అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర స్థాయిలో కూడా ఐపీ రిజల్ట్స్ విషయంలో 2వ స్థానంలోనూ 3వ స్థానంలోనూ మనం మంచి ఫలితాలు సాధించి ఈ 2023లో ఈ శ్రీ ప్రగతి ఐఐటి అండ్ నీట్ అకాడమీని స్థాపించిన మొదటి బ్యాచ్లోనే మనము ఈరోజు మంచి ర్యాంకులు సాధించి దేశ స్థాయిలో నిలిచాం. ఈరోజు ఎంత మంచి ఫలితాలు సాధించడం గల కారణం ఏంటి అంటే, అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరు తరగతులు నిర్వహించడం వలన, మరియు వాళ్ళను మంచి డిసిప్లిన్లో ఉంచి విద్యను అందించడం వలన, అంతేకాకుండా కార్పొరేట్ కళాశాలలో అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులను తీసుకొచ్చి విద్యను అందించడం వలన ఈరోజు ఈ ప్రయత్నం సాధించడం గల కారణం. ఇదే కాకుండా నెక్స్ట్ రేపు జరగబోయే మే నెలలో జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు మళ్ళీ పరీక్షలు రాసి మంచి ర్యాంకులు సాధించి ఆ ర్యాంకులతో వాళ్ళు మంచి కళాశాలలో అడ్మిషన్ పొంది మంచి ఇంజనీర్లుగా తయారయ్యి ఈరోజు మన సమాజానికి, అదేవిధంగా మన దేశానికి మంచి సేవలు అందించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ రిజల్ట్స్ సంపాదించిన, ఈ ఫలితాలు సాధించినటువంటి అందరికీ కూడా నా తరపున, మా అధ్యాపకుల తరపున, అదేవిధంగా మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల తరపున నాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఐఐటి అండ్ నీట్ అకాడమీ స్థాపించినప్పుడు మమ్మల్ని నమ్మి మా అకాడమీలో జాయిన్ చేసిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ రాబోయే విద్యా సంవత్సరంలో మా ఐఐటి అకాడమీలో జాయిన్ చేసేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా మంచి ర్యాంకులు మేము ఇస్తామని మేము భరోసా ఇస్తున్నాము. ధన్యవాదాలు.